మొదటిగా దేవాదేవునికి వందనాలు. ఈ అవకాశం ఇచ్చండి పాస్టర్ గారికి, పాస్టర్ అమ్మ గారికి నా హృదయపూర్వక వందనాలు. సంఘానికి కూడా నా హృదయపూర్వక వందనాలు. దేవుడు, నేను ఇక్కడ వైజాగ్ 1987లో వచ్చాను. 1990లో ఇక్కడ అయ్యగారు మన్నా చర్చిలో ఉంటుండగా ఆ చర్చి 90 నుంచి కూడా ఇప్పటి వరకు కూడా అయ్యగారి యొక్క బోధలోను దేవుని యొక్క కృపలోను ఇప్పటి వరకు దినదినము అభివృద్ధి పొందాము. పాస్టర్ అమ్మ గారి యొక్క ప్రార్థనలు మమ్మల్ని ఎంతగానో ఆదరించాయి, మమ్మల్ని ఆదుకున్నాయి. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా మేము అయ్యగారితోటే మా యొక్క, నేను ఇప్పటికి వచ్చి 37 సంవత్సరాలు అవుతుంది. 37 సంవత్సరాలు కూడా ఇప్పుడు ఏంటంటే నాకు రేపు ఈ మంత్ ఎండింగ్లో కూడా నాది రిటైర్మెంట్ ఉంది. ఈ సర్వీస్ అంతా కూడా అయ్యగారితో ప్రయాణం చేశాను. దేవుని యొక్క కృపను బట్టి ఎటువంటి ఇబ్బంది సమస్య గురి కాకుండా దేవుని బోధలో ఇప్పటివరకు బాగా ఎదిగాము. రేపు ఈ మంత్ ఎండింగ్లో నేను రిటైర్మెంట్ ఉంది. నా కొరకు, నా కుటుంబం కొరకు మీరు అందరూ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మరి ముఖ్యంగా ఏంటంటే నేను దేవుల్లో ఎదగలేదా అనేది నాకే ఒక్కొక్కసారి భయం వేస్తుంటుంది. ఎందుకంటే ఆలోచిస్తాను, ఎందుకంటే ఏంటి నా ఆలోచనలు ఏంటి ఇలాగ ఉంటున్నాయి, నా ఆలోచనలు దేవునికి విరోధంగా ఒక్కొక్కసారి ఉంటుంటాయి. ఆ ఆలోచనల్ని గుర్తు చేసుకుంటుంటే నేను దేవునిలో తప్పిపోతున్నానా, లేకపోతే దేవునికి అయిష్టుడిగా ఉంటున్నానా ఏంటనేది ఒక్కోసారి నాకు నేనే భయపడతాను, ప్రార్థిస్తాను. మరలా రిలీజ్ అయ్యి ఆయన సన్నిధిలో ఆయన ముందుకు సాగుతూ ఉంటాను. ఈ ఊర్లో ఉంటే నేను దేవుని సన్నిధికి రాను, కానీ ఈ ఊర్లో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా దేవుని సన్నిధి మర్చిపోకుండా ప్రతి దినము, ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థించేస్తాము. నేను, మా కుటుంబం కూడా, అలాగే మా పిల్లలను కూడా చాలా ఆస్వాదించాడు. పెద్ద కుమారుని కానీ, చిన్న కుమారుని కానీ, అలాగే మనవలను కానీ, మనవరాన్ని కూడా ఆస్వాదించి మంచి బిడ్డల్ని, మంచి ప్రయోజకులను చేశాడు. వాళ్ళు కూడా దేవునిలో బాగా ఎదగాలని, ఆయన సన్నిధికి వచ్చి ప్రార్థించే బిడ్డలుగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో, కొన్ని కారణాలు బట్టి బిడ్డలు దేవుని సన్నిధికి రాకుండా వారి యొక్క పనుల మీద, వారి యొక్క కార్యక్రమం మీద తిరుగుతున్నారు. మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఎందుకంటే పిల్లలు ఎందుకంటే నా బ్రతికే దేవుని సన్నిధిలో దేవునితో ఉన్నాను కాబట్టి దేవుడు నన్ను ఆస్వాదించాడు, దీవించాడు, ఇప్పటి వరకు కాచి కాపాడాడు. ఆయన చేసిన మేలు మరువలేనటువంటాయి. బ్రతుకు దినములన్నీ కూడా ఆయన సన్నిధిలో ఆయనతో గడపాలని, మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటారని ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక.